ధరలో పోకచెక్కవుతోంది. పేదలకు పథకాలు ఇవ్వొద్దని అనలేరు, సంపన్నులకు రాయితీలు వద్దనలేరు, అదే నోటుతో తమకు ఇది కావాలి అని అడగలేరు. ఈ ధోరణినే ప్రభుత్వాలు క్యాష్ చేసుకుంటున్నాయి. పేదలకు పథకాలు సజావుగా అందాలంటే పన్నుల ఆదాయం స్థిరంగా ఉండాలి. దీనికి మధ్యతరగతి చెల్లింపులే కీలకం. ఇక ధనికుల ఆదాయం పెరగాలంటే వ్యాపారాలు బాగా సాగాలి, పరిశ్రమలు సరిగా నడవాలి. దీనికి మిడిల్ క్లాస్ వర్క్ ఫోర్సే కారణం. ఇలా పన్నులతో పేదలకు, పనితో ధనికులకు ఉపయోగపడుతున్న మిడిల్ క్లాస్ తనకు తాను మాత్రం నలిగిపోతుంది, నిస్సహాయంగా మిగిలిపోతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే. మీకు సహ సమర్పిస్తున్న వారు న్యూ వర్డ్ స్టైల్ టు వండర్. రేపు ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ, ఎస్ఐపిబి ప్రతిపాదనలకు మంత్రివర్గం మంత్రులతో సీఎం చంద్రబాబు మీటింగ్. ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న మంత్రి లోకేష్ పర్యటన. నేడు రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిలతో భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. చిత్తూరు జిల్లాలో మహిళ ఆవేదన, తన భర్త మరణానికి కారకులను అరెస్టు చేయాలని డిమాండ్, రోడ్డుపై పెట్రోల్ క్యాన్ పట్టుకుని నిరసన. విశాఖ హెట్రో డ్రగ్స్ విషవాయువుల లీక్ పై రెవెన్యూ, పోలీసు విచారణ. నిలకడగా బాధితుల ఆరోగ్యం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముగ్గురికి అత్యవసర చికిత్స. తిరుపతి జిల్లా ముంగిలిపట్టులో రెచ్చిపోయిన దొంగలు. తాళం వేసిన 10 ఇళ్లను దోచేసిన కేటుగాడు. బంగారం, నగదు, విలువైన వస్తువులు అపహరణ. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వీధి కుక్కల దాడి. 4 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నల్గొండ జిల్లా దేవరకొండలో విషాదం. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. చెట్టుకు ఉరేసి వెంకటేష్. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనండి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రధాని. తొలిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలంటూ ట్వీట్. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం అతిషి. ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న పోరాటమని వెల్లడి. నిస్వార్థంగా పనిచేస్తున్న వారికే ప్రజలు ఓటు వేస్తారని ధీమా. కునో నేషనల్ పార్కులో పెరుగుతున్న చీతాల సంఖ్య. 2 కూనలకు జన్మనిచ్చిన వీర. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం. పర్యాటకానికి కొత్త ఊపు వస్తోందని కామెంట్. గాజాను స్వాధీనం చేసుకుంటా, ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తా. నెతన్యాహుతో భేటీ తర్వాత సంచలన ప్రకటన చేసిన ట్రంప్. ఇరాన్పై అమెరికా కఠిన ఆంక్షలు. అణ్వాయుధ ప్లాన్ కు చెక్ పెట్టిన ట్రంప్. చమురు ఎగుమతులే టార్గెట్ గా కండిషన్స్. ఆర్థికంగా దెబ్బతీయాలని యుఎస్ నిర్ణయం.